నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జనసేన లెజిస్లేటివ్ ఛాంబర్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి. గూడ్ షెడ్ వంతెనకు నిధులు మంజూరయ్యేలా చూడాలని విజ్ఞప్తి. బైపాస్ హైవేలో ఎన్కే గ్రౌండ్స్ లో ఈ నెల 14, 15 తేదీలలో జరగనున్న ఇస్లామియా రాష్ట్ర స్థాయి మహాసభ ప్రాంగణాన్ని పరిశీలించిన ఆర్డీఓ డీఎస్పీలు. ప్రెస్లలో మాట్లాడిన స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, మహాసభ నిర్వాహకులు షేక్ బాజీ. జగ్గన్నపేటలో పశువులపాక గడ్డివాము దగ్ధమైన రైతును పరామర్శించి 10,000 ఆర్థిక సహాయం అందించిన వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డే రఘురాం నాయుడు. చంద్రబాబు కోసం మొక్కుకున్న మొక్కుబడులను తీర్చుకోవడానికి ద్వారకా తిరుమలకు యువసేన సభ్యులతో పాదయాత్రగా బయలుదేరిన టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్. పండిట్ దీన్ దయాళ్ వర్ధంతి సందర్భంగా బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమర్పణ దివాస్ కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు భోగిరెడ్డి ఆదిలక్ష్మి, పార్టీ శ్రేణులు. రూరల్ మండలంలో వెంకట్రావుపాలెం నుండి త్యాజంపూడి వరకు 15 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న రోడ్ల పనులను పరిశీలించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. వెలగపూడి అమరావతి అసెంబ్లీలో జనసేన లెజిస్లేటివ్ పార్టీ ఆఫీసులో జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం కొనదెల పవన్ కళ్యాణ్ ను తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ కలిశారు. తాడేపల్లిగూడెంలో వార్పు రోడ్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్న గూడ్ షెడ్ కు వెళ్లే పాత వంతెన బ్రిటిష్ కాలం నాటిదని, నిర్మించి సుమారు 85 సంవత్సరాలు అయ్యిందని, శిథిలావస్థలో ఉన్న కారణంగా రైల్వే గూడ్ షెడ్ వెళ్లే ఎరువులు, బియ్యం మరియు రైతులకు ఎగుమతులు దిగుమతులకు భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బందులు కలుగుతుందన్నారు. బ్రిడ్జిని పునర్నిర్మించాలని నిధులు విడుదల చేయవలసిందిగా కోరారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారని బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. యువతను సన్మార్గంలో నడిపించేందుకు ఇస్లామియా దినీ ఇజ్తిమా ధార్మిక మహాసభలు ఉపకరిస్తాయని నిర్వాహకులు షేక్ బాజీ తెలిపారు. బుధవారం పెంటపాడు మండలం ప్రత్తిపాడు ఎన్కే గ్రౌండ్లో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో ఈ మహాసభలు జరుగుతాయన్నారు. బెంగళూరుకి చెందిన మౌలానా ఫారూక్ అస్లాం ముఖ్య వక్తలుగా విచ్చేస్తారన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి 8,000 నుంచి 10,000 మంది ముస్లిం సోదరులు హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్నాల రాంపండు, టైలర్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి పాల్గొన్నారు. మహాసభల ఏర్పాట్లను ఆర్డీఓ కతీబ్ కౌసర్ భానో, డీఎఫ్ఓ బి శ్రీనివాసరావు, డీఎస్పీడీ విశ్వనాథ్, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, రాజరాజేశ్వరి పరిశీలించారు. వారి వెంట ఎస్ఏలు జేవీఎన్ ప్రసాద్, నాగరాజు, ఫైర్ ఆఫీసర్ కొండబాబు ఉన్నారు. 15 తారీఖుల్లో జరిగే ఇస్లామియా ధార్మిక మహాసభ ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా మైనార్టీ సెల్ అధ్యక్షుడు బాజీ గారు వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ఏర్పాట్లు అయితే చాలా చక్కగా జరుగుతున్నాయి. 14, 15 తారీఖుల్లో మరి ప్రతి ఒక్క ముస్లిం సోదరులు కూడా ఇక్కడ మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి అన్ని చోట్ల నుంచి కూడా రాష్ట్రంలోని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మహాసభ కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిమ్స్ అందరూ కూడా ఈ సభకి హాజరవుతున్న సందర్భంగా మరి ముస్లిం సోదరులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మిత్రులందరినీ అలాగే మీడియా సోదరుల్ని రిక్వెస్ట్ చేస్తూ మరి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి తోడ్పడవలసిందిగా కోరుకుంటూ సెలవు. 3 షిఫ్ట్ బేసిస్ మీద మెడికల్ క్యాంప్ అనేది ఆర్గనైజ్ చేస్తాము. అండ్ 5 డిపార్ట్మెంట్ ఇక్కడ సేఫ్టీ మెజర్స్ రిగార్డింగ్ నియర్లీ 10,000 ప్లస్ పిలిగ్రిమ్స్ వస్తారు కాబట్టి సో ఆ ప్రిపరేటరీ స్టెప్స్ వాళ్ళు 5 డిపార్ట్మెంట్ తీసుకున్న స్టెప్స్ ఎట్లా తీసుకుంటారు అనేది అది ఒక టేకప్ చేసుకుంటున్నాము.
అండ్ ఎలక్ట్రికల్ ఒకటి, ఇది ఒకటి, డిఎంహెచ్ఓ గారి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఎస్పెషల్లీ మున్సిపల్ కమిషనర్ తాడేపల్లిగూడెం అండ్ ఎంపీడీఓస్ ఆఫ్ బోత్ తాడేపల్లిగూడెం అండ్ పెంటపాడు, ఈ ముగ్గురు కూడా కోఆర్డినేట్ చేసుకొని వాటర్ ఫస్ట్ శానిటేషన్ అండ్ డిస్లాడ్జింగ్ ఆఫ్ ది గార్బేజ్ విచ్ ఈస్ ప్రెసెంట్ మనకి ఇక్కడ. అపార్ట్ ఫ్రమ్ ద అది కాకుండా క్లెన్లీనెస్ ని ఎన్షూర్ చేసే విధంగా స్టెప్స్ తీసుకోవాలని చెప్పి హానరబుల్ కలెక్టర్ మ్యామ్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఈ రోజు మార్నింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో అదొకటి. అండ్ ఈ ఓవరాల్ ఇన్ఛార్జ్ ఫర్ దిస్ విల్ బి ఆఫ్ ద తహసీల్దార్ పెంటపాడు Sunil Garu will be the overall in charge and the overall monitoring of this program. I wish all the line departments must coordinate in a peaceful manner and make a program successful. అన్నిటికీ పీస్ఫుల్ విధంగా జరిగే విధంగా స్టెప్స్ తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇఫ్ ఎనీ I will have a discussion with the coordination committee తో మేము డిస్కషన్ చేసుకొని వాట్ ఎవర్ ద ఇఫ్ ఎనీ గ్యాప్స్ ఏమైనా ఉన్నా కానీ దాన్ని మేము ఫుల్ఫిల్ చేసుకుని చూసుకుంటామండి. థ్యాంక్ యూ. ఈ 14-15న తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో ఈ ఎన్కే గ్రౌండ్స్లో జరగబోయే ఇస్తమా అనేది చాలా ధార్మికమైన కార్యక్రమం. ఈ ధార్మిక చర్చలు ఈ జరగడం వల్ల ఈ ప్రజలందరిలో కూడా మంచి మార్పులు వచ్చి వాళ్ళు కూడా ఈ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, అలాగే ఇటీవల కాలంలో యూత్ అనేది ఈ ధార్మిక చర్చలు అనేటివి, ఆధ్యాత్మిక చర్చలు అనేటివి ఈ వాళ్ళకు చేరకపోవడం వల్ల వాళ్ళ మత పదార్థాలకు లోను కావడం కానీ, లేదా కుటుంబ విలువలు కోల్పోవడం కానీ, ఇటువంటి జరగడం వల్ల అనేకమైన ఈ సామాజిక రకమైనటువంటి ఇబ్బందులకు ఈ ధార్మిక చర్చలు అనేటివి ఇవన్నీ కూడా ఒక పరిష్కారంగా భావించి ఈ సమాజంలో శాంతి రావాలి, అలాగే సౌభ్రాతృత్వం కావాలని చెప్పేసి ఈ మంచి కార్యక్రమం అనేది వీళ్ళు చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి వెంటనే జిల్లా అధికారులకి ఈ అనుమతి కోరగానే వెంటనే దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఆర్డీఓ మేడం గారు చెప్పినట్లు రెవెన్యూ, పోలీసు, నేషనల్ హైవే, మున్సిపాలిటీ వీళ్ళందరితో కూడా చర్చించి, అలాగే ముఖ్యంగా ప్రెస్ వారు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి జిల్లా కానీ చుట్టుపక్కల జిల్లాలో అందరికి కూడా చేరి వాళ్ళందరూ కూడా ఈ చర్చల్లో పాల్గొని వాళ్ళ యొక్క అనుమానాలు నివృత్తి చేసుకొని, అలాగే ఈ ధార్మికమైనటువంటి ఆలోచనలు పెంచుకొని ప్రజలందరూ కూడా శాంతిగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇది చాలా మంచి విషయము. ఇటువంటి కార్యక్రమాలన్నీ ఎటువంటి లోటుపాట్లు లేకుండా చేయాలని చెప్పి ఆర్గనైజేషన్ కోరుతున్నారు. ఫిబ్రవరి 14-15 తారీఖున ఇస్లామియా ధార్మిక మహాసభ కార్యక్రమం తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎన్కే గ్రౌండ్స్ నందు జరపబడుతుంది. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం యువత, అదేవిధంగా చైల్డ్ మ్యారేజెస్ గురించి యువత సన్మార్గం వైపు పిలవడానికి మత సామరస్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, మరి ఇటువంటి రుగ్మతలు ఉన్నటువంటి సమాజాన్ని చెడు నుంచి మంచి వైపుకి పిలిచే కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క ధార్మిక సభ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా వచ్చి ఈ సన్మార్గం వైపు ఈ ఇస్లామియా ధార్మిక సభని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో మరి యొక్క కార్యక్రమం జరపబడుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మరి బెంగళూరుకు సంబంధించిన ముఖ్య ప్రసంగికులుగా మౌలానా ఫారూక్ గారు, ముఫ్తీ అస్లం గారు, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి మరి పెద్దలు, వక్తలు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి వాళ్ళ పర్యవేక్షణలో జరపడం జరుగుతూ ఉంది. తాడేపల్లిగూడెం రూరల్ మండలం జగ్గన్నపేట గ్రామంలో బొల్లం సుబ్బరాజుకు చెందిన పశువులపాక, గడ్డివాము గత రాత్రి అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయాయి. తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ వడ్డే రఘురాం నాయుడు వెంటనే స్పందించి జగ్గన్నపేటలో ప్రమాద ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరు, ఆస్తి నష్టం వివరాలు తెలుసుకుని బొల్లం సుబ్బరాజుని ఓదార్చి తక్షణమే 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఆయనతో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో శ్రీ విశ్వదుర్గ అమ్మవారి ఆలయం వద్ద నుండి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి, తాడేపల్లిగూడెం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో మహిళా భక్తులు, గొర్రెల శ్రీధర్ యువసేన సభ్యులు సుమారు 100 మందితో కలిసి 60 కిలోమీటర్ల ద్వారకా తిరుమల పాదయాత్రగా వెళ్లారు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టిన సందర్భంలో ఆయన మీద పెట్టిన అక్రమ కేసు నుంచి బయటపడాలని, అలాగే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని, ముఖ్యంగా తాడేపల్లిగూడెం నుండి ఎన్డీఏ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ రికార్డు మెజారిటీతో గెలవాలని, ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కోరుకోవడమని దిగ్విజయంగా జరగడంతో ఈ రోజు పాదయాత్రగా వెళ్లారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పాతూరి రాంప్రసాద్ చౌదరి, పట్నాల రాంపండు, కొల్లి రమావతి, ఎరుబండి సతీష్, కళ్యాణ రామచంద్రరావు, లింగంపల్లి స్వాతి, దాట్ల జగన్నాథరాజు, మునగపాటి పరశురాం, ముత్యాల శ్రీనివాసులు సంఘీభావంగా కొంతసేపు పాదయాత్రలో పాల్గొన్నారు. గడిచిన ఎలక్షన్స్ ముందు కూటమి ప్రభుత్వం ఏర్పడాలని, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని, ఈ నియోజకవర్గ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అవ్వాలని చెప్పి ఆ రోజు మరి ఆ వెంకటేశ్వర స్వామిని మొక్కుకోవడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు మరి స్థానిక విశ్వదుర్గేశ్వరిపేటలో అమ్మవారి గుడి దగ్గర నుంచి 17, 18, 19, 14 వార్డుల నుంచి ఎవరైతే మేమందరం అనుకున్నామో వాళ్ళందరం కూడా నాతో పాటు ఈరోజు పాదయాత్రగా ఆ ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామి యొక్క మొక్కు తీర్చుకునే విధంగా మేమందరం కూడా కాలినడకనెళ్ళి ఆ స్వామివారు ఏదైతే మేము కోరిన కోరిక అటు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కానీ ఇక్కడ శాసనసభ్యులుగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు అయినందుకు తప్పనిసరిగా మరి ఆ మొక్కు తీర్చుకునే విధంగా మరి మేమందరం కూడా ఈరోజు కాలినడకన బయలుదేరడం జరుగుతూ ఉంది. అందరూ కూడా మరి ఈరోజు నాతో పాటు వస్తున్న యువకులు, పెద్దలు, మరి మహిళా సోదరిమణులు అందరూ కూడా ఆ స్వామివారి యొక్క మొక్కు తీర్చుకొని మేమందరం కూడా మరి చక్కగా వెళ్ళి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండాలని, అందరికీ మరి ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా వెళ్ళే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరూ సుఖంగా ప్రయాణం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా విశ్వదుర్గేశ్వరి మాత ఏడుకొండల వారిని కోరుకుంటూ, మన ఎన్డీఏ కూటమి ఏర్పడితే చిన్న తిరుపతి వస్తానని గొర్రెల సీత గారి ఆధ్వర్యంలో విశ్వదుర్గేశ్వరి ఆలయ కమిటీ వారు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఇక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు అవుతారనే ఉద్దేశంతో చిన్న తిరుపతి పాదయాత్ర మొక్కుని తీర్చుకోవడానికి ఈరోజు మన 19వ వార్డు 17వ వార్డు ఉన్న ప్రజలతో కలిసి ఈరోజు పాదయాత్రకి బయలుదేరుతున్న శ్రీధర్ గారికి, వాళ్ళ బృందానికి ఆ వెంకటేశ్వర స్వామి దైవాల ఆరోగ్య సిరి సంపదలు ఇవ్వాలని కోరుకుంటూ, ప్రతి సంవత్సరం కూడా ఆ స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలి. ఎందుకంటే శ్రీధర్ గారు ప్రతి సంవత్సరం కూడా ఏదో కార్యక్రమం చేస్తారు. అలాగే చిన్న తిరుపతి పాదయాత్ర కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని వెంకటేశ్వర స్వామి కోరుకుంటూ, రాబోయే రోజుల్లో ఆయన మరింత ఉన్నత పదవుల్లో ఉండాలని కోరుకుంటూ, ఏదైతే గడిచిన జగన్మోహన్ రెడ్డి గారు తన కక్ష సాధింపులతో చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి సుమారు 60 రోజుల పాటు జైల్లో పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరూ కూడా ఆందోళన చెందాం. ఎందుకంటే రాజమండ్రి కేంద్ర కార్యాలయంలో టెర్రరిస్టులు ఉన్నారు. కేవలం అన్ని ఇతరులు చేయాలనే ఉద్దేశంతో అక్రమంగా జైల్లో పెట్టారని ఆ రోజు చాలా బాధతో ఉన్నాం. అటువంటి తరుణంలో అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశాం. అయితే గొర్రెల శ్రీధర్ గారు ఏంటంటే ఆ కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి గారిని వేడుకున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేసు నుంచి బయటకు వచ్చి వాళ్ళ అంటే వారిని పాదయాత్ర చేసుకుంటామని చెప్పారు. అలాగే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీ అధికారంలోకి వస్తే పాదయాత్ర చేసుకుంటామని చెప్పారు. అన్నింటి కూడా 100% స్ట్రైక్ రేట్తో ఏదైతే ఆయన కోరుకున్న కోరికలన్నీ కలియుగ వెంకటేశ్వర స్వామి తీర్చారు. కాబట్టి ఇవాళ పాదయాత్రగా ద్వారకా తిరుమల వెళ్తున్నారు. వారందరికీ కూడా శుభాశీలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇప్పుడు కలియుగ వెంకటేశ్వర లడ్డు విషయంలో అపరాధం చేశారు. అపరాధం చేసిన దాన్ని తప్పని ఒప్పుకుంటే ఆ స్వామి మిమ్మల్ని క్షమిస్తారని తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి చంద్రబాబు గారిని అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ
భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడెం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సమర్పణ దివస్ బుధవారం పార్టీ పట్టణ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా నిర్వహించే సమర్పణ దివస్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. తాడేపల్లిగూడెం పట్టణ పదాధికారులు, జిల్లా పదాధికారులు, రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు దువ్వ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ నరసి సోమేశ్వరరావు, రామగాని సత్యనారాయణ, పడాల కావ్యారెడ్డి, అడప రమేష్, బీజేపీ జిల్లా యువమోర్చా అధ్యక్షులు పత్స గోపాలకృష్ణ, కంచుమర్తి నాగేశ్వరరావు, చిట్యాల రాంబాబు, ఎమ్మంది బెనర్జీ, చెరుకురి గంగాధర్, లచ్చిరెడ్డి సత్యనారాయణ, చేకూరి బంగారాజు, గోక మహాలక్ష్మి, కడియపు సత్యనారాయణ, కసిరెడ్డి నాగదుర్గ, ఎన్నేటి వెంకటలక్ష్మి, జి నారాయణరావు, మిరియాల కిషోర్ కుమార్, ఆరాధ్యుల అంజీ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచానికి మన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి గొప్పతనం ఏంటో కొంచెంగా తెలుస్తుంది. కమ్యూనిజం, క్యాపిటలిజం కాదు ఈ దేశాన్ని రక్షించేది, మన భారతీయ ఆధ్యాత్మికతనే ఆత్మగా చేసుకుని ఒక ఇంటిగ్రల్ హ్యూమనిజం అని, ఏకాత్మ మానవ దర్శనం అనే ఒక సిద్ధాంతాన్ని వారు ప్రవేశపెట్టడం జరిగింది. దానికోసం వారు ఒక 3 నెలల పాటు కలకత్తాలోని ప్రఖ్యాత లైబ్రరీలో ఉండి ఆర్థిక శాస్త్రం, మన పురాణాలు, 5000 సంవత్సరాల నాటి మన చరిత్ర ఇవన్నీ కూడా అధ్యయనం చేశారు. వారు ఏం చెప్తారంటే 5000 సంవత్సరాలప్పుడు కూడా మనం ఐశ్వర్యంతో తొలతూగున్నాం. 2500 సంవత్సరాల క్రితం కూడా మనం ఐశ్వర్యంతో మన దేశం తొలతూగుతూ ఉంది. మనకి ఎవరైతే విదేశస్తులు వచ్చి మన మీద దాడులు చేశారో అప్పటి నుంచే మన సంపదను ఎప్పుడైతే కొల్లగొట్టుకుపోయారో అప్పటి నుంచే మన దేశం ఆర్థికంగా తిరోగమనం ప్రారంభించింది అని చెప్పి వారు అనలైజ్ చేస్తారు. మనం ప్రకృతితో మమేకమై జీవించాలని చెప్తారు. మనం ఆధ్యాత్మికతే మన భారతీయ జీవన వైవిధ్యం, జీవనాధారం అని చెప్పి వారు చెప్తారు. కమ్యూనిజం ఇవన్నీ కూడా మన దేశానికి పనికిరాని విధానాలు అని చెప్పి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు అది ఎక్కడ చెప్పారు? అది 1965వ సంవత్సరంలో విజయవాడలో చెప్పడం జరిగింది. ఆ విజయవాడలో ఈ తీర్మానాన్ని వారు చదవటం జరిగింది, అక్కడ ప్రవేశపెట్టారు. దాన్ని 3 నెలల అనంతరం పూనాలో ఆమోదించడం జరిగింది. అంత ప్రతిష్టాత్మకమైన ఆ కార్యక్రమం వేదిక మన ఆంధ్రప్రదేశ్ పట్టణం, ఇప్పుడు మన రాజధాని నగరం. కానీ వారు ఆర్ఎస్ఎస్ పరిచయం అయిన తర్వాత వారి సర్టిఫికెట్లు అన్నీ కూడా కాల్ చేస్తారు. ఎందుకంటే ఎప్పుడైనా మళ్ళీ నేను ఏ ఉద్యోగానికైనా వెళ్ళాలనిపిస్తుందేమో అని చెప్పి, ఈ దేశ సేవ కోసమే నేను నిమగ్నం అవుతానని చెప్పి వారు ఈ దేశానికి అంకితమైనటువంటి గొప్ప మహానుభావుడు. మనం అందరం కూడా ఏదైతే దీన్ దయాళ్ ఉపాధ్యాయ, భారతీయ జనతా పార్టీకి 2 మూల స్తంభాలు, ఒకటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, 2 దీన్ దయాళ్ ఉపాధ్యాయ. దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఈరోజు సమర్పణ దివస్గా భారత ప్రభుత్వం కూడా ప్రకటించడం, వారి యొక్క అనేక ఆశయాల్ని మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇవాళ అన్నీ కూడా నెరవేర్చే సందర్భం ఇవాళ ఈ దేశంలో చూస్తూ ఉన్నాం. అటువంటి మహనీయుడు భారతీయ జనసంఘ్కి 2వ అధ్యక్షునిగా, వ్యవస్థాపక పార్టీ జనసంఘ ఏర్పాటులో ఆనాడు వాజ్పేయి గారు కానీ, సుందర్ భండారీ గారు కానీ అనేక మంది వ్యక్తుల కలయికలో ఇవాళ ఈ దేశాన్ని ఇంత ఔన్నత్యంగా తీర్చిదిద్దడంలో ఆనాడు బీజమేసినటువంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ వారు క్యాలికట్లో ఒక సమావేశం ముగించుకుని తిరిగి వస్తున్నప్పుడు మొఘల్ సరాయ్ అనే రైల్వే ప్లాట్ఫామ్ మీద అనుమానాస్పద స్థితిలో మరణించడం జరిగింది ఇదే రోజు. ఆ మృతి యొక్క ఎంక్వైరీ ఆనాటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రధాని నెహ్రూ గారు కనీసం దాని మీద ఎటువంటి దర్యాప్తు కూడా వేయలేని సందర్భం. ఏకాత్మత, మానవతావాదం సిద్ధాంతకర్త దీన్ దయాళ్ ఉపాధ్యాయ, ఆయన గురించి ఎంత చెప్పినా సరే తక్కువే. ఎందుకంటే ఆయన మనం సిద్ధాంతం కోసం ఎవరికి లొంగకూడదని చెప్పి ఏకాత్మత మానవతావాదం అని చెప్పి ఆయన ఎన్నో రచనలు చేయడం కాకుండా ఆదిశంకరాచార్యుల చరిత్రను కూడా ఆయన తర్జుమా చేసి మనందరికి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన రచనలు మన సంఘానికి ఉపయోగపడాలి, అలాగే మన సంఘ
మన దేశ ప్రజలకు కూడా ఉపయోగపడాలని చెప్పి ఆయన ఎన్నో రచనలు చేసి రాష్ట్రీయ స్వయం సంఘ్ దానికి ఉపాధ్యక్షుడిగా అలాగే జనసంఘ్లో కూడా పనిచేసి ఈరోజు మనం భారతీయ జనతా పార్టీగా మనం ఆయన రాసిన రచనలు కానీ ఆయన చూపిన మార్గంలో నడుస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆయన చూపిన బాటలో నడుస్తున్నాయని చెప్పి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తాడేపల్లిగూడెం మండలం వెంకట్రావుపాలెం త్యాజంపూడి రోడ్డు నిర్మాణ పనులను శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకట్రావుపాలెం నుంచి తూర్పుగోదావరి జిల్లా త్యాజంపూడి వరకు 13 కిలోమీటర్ల పొడవు 5.5 మీటర్ల వెడల్పుతో 15 కోట్ల అంచనా వ్యయంతో ఈ రోడ్డు నిర్మాణాన్ని గత ఏడాది ప్రారంభించామని తెలిపారు. ఈ ఏడాది మార్చి 15కి రోడ్డు నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. త్యాజంపూడి వద్ద ఎర్రకాలువపై బ్రిడ్జి నిర్మాణానికి అనుమతి వచ్చిందని తెలిపారు. ఈ రహదారి నిర్మాణంతో కొమ్ముగూడెం అనంతపల్లి వెళ్లడానికి మార్గం సుగమవుతుందని అన్నారు. పట్టంపాలెం రోడ్డుకి 14 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. త్వరలోనే మెయిన్ రోడ్ల నిర్మాణం పూర్తవుతుందన్నారు. పరిసర గ్రామ ప్రజలు నిర్మాణ పనులను పర్యవేక్షించి నాణ్యత లోపాలు లేకుండా చూసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డిఈ యు శ్రీనివాసరావు, అడపా ప్రసాద్, సిద్ధవీరన్న, రామలక్ష్మణ్, పేతిన గిరిధర్, అడ్డగల్ల సూరి, మద్దాల మణికుమార్, బైనపాలపు ముఖేష్, పసలకొండ తదితరులు పాల్గొన్నారు. వెంకటరాయుడుపాలెం రోడ్డుని గత సంవత్సరం మనం ఈ రోడ్డు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 5.5 మీటర్ వెడల్పు, 13 కిలోమీటర్లు. ఇది దాదాపుగా 15 కోట్ల రూపాయల వర్క్. ఇది గత సంవత్సరం ఏదైతే గ్రౌండ్ ఓన్ వర్క్లన్నీ కూడా క్యాన్సిల్ చేసిన ప్రభుత్వం అప్పుడు. కానీ మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగి మళ్ళీ ఈ రోడ్డు మనం స్టార్ట్ చేయించాం. మరి చాలా జాప్యం జరుగుతోంది. త్వరితగతిన చేయమని చెప్పి కాంట్రాక్ట్ని అడగడానికి వచ్చాం. వచ్చే నెల 15వ తారీఖుకి, మార్చి 15వ తారీఖుకి రోడ్డు మనకు అప్పచెప్తానని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ దగ్గర ఉన్న గ్రామస్తులు అందరూ కూడా దగ్గరుండి క్వాలిటీ ఉన్న రోడ్డు వేయించుకోవాల్సింది. మొత్తం మెయిన్ రోడ్డు అవుతుంది ఇది. చక్కగా మనం ఇక్కడి నుంచి కొమ్ముగూడు వెళ్ళాలన్నా, ఇలాగ మళ్ళీ అనంతపల్లి వెళ్ళాలన్నా ఈ రోడ్డు మెయిన్ రోడ్డు అవుతుంది. కాబట్టి ఇటు ఈస్ట్ గోదావరిలోకి త్యాజంపూడి కూడా కలుస్తుంది. అక్కడ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేయించాం. ఆ బ్రిడ్జ్ కూడా మనం ఎర్రకాల బ్రిడ్జ్ కూడా అవుతుంది. కాబట్టి ఇదంతా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి శాసకీలో కూడా పట్టిపాలెం రోడ్డు కూడా శాంక్షన్ చేయించాం. 14 కోట్లు 16 లక్షలు అవి కూడా శాంక్షన్ అండి. అన్నీ కూడా టెండర్ దశలో ఉన్నాయి. మరి రాబోయే ఒక 5-6 నెలల్లోపు మొత్తం స్వరూపం మారేలాగా ప్లాన్ చేసాం. ఖచ్చితంగా ఈ సంవత్సరం ఆఖరికి మెయిన్ రోడ్లు అన్నీ అవుతాయి. 1-2 రోడ్లు తప్ప ఆర్ఎన్బి రోడ్లు ఏమన్నా కొద్దిగా మిగిలిన తప్ప అన్ని రోడ్లు కూడా వేసేది ఈ యొక్క కూటమి ప్రభుత్వం, గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి సహకారంతో ప్రతి విలేజ్ని అభివృద్ధి చేసే బాధ్యత మనం తీసుకున్నాం. మీ అందరి సహకారాన్ని అందిస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. పెంటపాడు మండలంలో గ్రామాలలో వేసవికి త్రాగునీటి సమస్యలు లేకుండా చర్యలు చేపడతామని పెంటపాడు ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి పేర్కొన్నారు. పెంటపాడు మండలం దర్శపరు గ్రామ పంచాయతీ శివారు బిళ్లగుంట గ్రామంలో ఎంపీపీ నిధులు సుమారు 3,20,000 రూపాయలు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు మంజూరు చేయించారు. బుధవారం బిళ్లగుంట గ్రామ మంచినీటి చెరువు వద్ద వాటర్ ట్యాంక్ ఫిల్టర్ బేడ్లకు ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి, దర్శపరు గ్రామ సర్పంచ్ కోలా శేషవేణి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ కోలా మార్కండేయులు, మాజీ ఎంపీటీసీ కట్టుబోయిన కృష్ణప్రసాద్, గ్రామ నాయకులు కలింగ లక్ష్మణరావు, ఆర్డబ్ల్యూసీఎస్ జేఈ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు, మన బొలిశెట్టి శ్రీను గారు ఆదేశాల మేరకు మన గ్రామాలు మంచినీటి సమస్యతో ఉండకూడదన్న ఉద్దేశంతో మన మండల పరిషత్ నుంచి 3,20,000 రూపాయలతో ఈరోజు ఈ ఫిల్టర్ బెడ్ పని ప్రారంభోత్సవానికి మనమందరం శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రతి గ్రామంలోనూ ఆయన ముందు సమస్య అయిన మంచినీటి సమస్య ఉండకూడదన్న ఉద్దేశంతో మన గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపించాలని ఆయన ఆదేశాల మేరకు ఈ పని ప్రారంభోత్సవం ఈరోజు జరపడం జరిగింది. అలాగే ఏదైతే 21 గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో ముందు ప్రయారిటీగా ప్రతి గ్రామంలోనూ మంచినీటి సమస్యకి మనం పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు ఈ రోజునాడు మన దర్శపరు గ్రామం, శివారు గ్రామంలో బిల్లగుంట అనే గ్రామంలోనూ వాటర్ ఇబ్బంది చాలా ఇబ్బందికరంగా ఉంది. వాటర్ మారిపోయి పచ్చగా వచ్చేస్తున్నాయి సార్ అని చెప్పగానే ఆయన మన ఎమ్మెల్యే గారు స్పందించి వాటర్ ఎక్కడా కూడా కొరత లేకుండా ఉండాలి, రాబోయేది వేసవికాలము అని దృష్టిలో పెట్టుకుని మన మండల పరిషత్ నుంచి ఎంపీ గారికి తెలియజేసి
3,20,000 రూపాయలని గ్రాంట్ ఈరోజు ఇవ్వడం అనేది జరిగింది. దానికి ఎంపీపీ గారు విచ్చేసారు మన బిళ్ళగుంట, శంకుస్థాపన చేయడం అనేది కూడా జరిగింది. దీనికి ఎంపీపీ గారికి, కృష్ణప్రసాద్ గారికి, ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాబోయేది వేసవకాలం, మండల పరిషత్తు నిధుల్లో ఏదైనా ఉంటే ముందు తాగునీటి సమస్యకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనేది ఎమ్మెల్యే గారి ఆలోచన. దానిలో భాగంగానే ఈరోజు ఈ బిళ్ళగుంట గ్రామంలో ఫిల్టర్ బెడ్లు రీఛార్జ్ కార్యక్రమాన్ని మేము ప్రారంభించాం. ఎందుకంటే గడిచిన 18 నెలలుగా తాడేపల్లి నియోజకవర్గంలో మన ప్రీతం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలని చేస్తున్నారు. అలాగే సొంత నిధులు కూడా వెచ్చిచ్చి ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారం లేకుండా నిస్వార్థంగా పరిపాలన సాగిస్తున్న నాయకుడు మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఎందుకు దాంట్లో భాగంగానే మన పెంటపాడు మండలంలో కూడా గడిచిన 18 నెలలుగా ఎన్ఆర్జీఎస్ కానీ, జిల్లా పరిషత్ కానీ, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈరోజు ఈ బిళ్ళగుంట గ్రామంలో ఈ ఫిల్టర్ బెడ్లు శుభ్రం చేసి ఇక్కడున్న బిళ్ళగుంట ప్రజలందరికీ కూడా శుభ్రమైన తాగునీరు అవ్వాలన్న ఆదేశానుసారం మేము ఈ కార్యక్రమాన్ని మొదలెట్టాం. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన గ్రామ పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. తాడేపల్లిగూడెం గ్రామదేవత బలసలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం మార్చి నెల 12వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు జాతర నిర్వహిస్తున్నామని ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజి తెలియజేశారు. ఈ నేపథ్యంలో జాతర మహోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గోడపత్రికను, కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజి మాట్లాడుతూ అమ్మవారి జాతరకు విరాళాలు అందజేసిన వారిలో ఎరువుల వ్యాపారి తుంపూడి శ్రీనివాసరావు 50,000 రూపాయలు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు దువ్వా శ్రీనివాస్ 50,000 రూపాయలు, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు అత్తనపల్లి కాశీ 25,000 రూపాయలు, దాగారపు శ్రీనివాస్ 25,000, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి 25,000, తాడేపల్లిగూడెం తహసీల్దార్ రాజరాజేశ్వరి 10,000, టీఎన్ఆర్ మైరన్స్ అయినం బాలకృష్ణ 10,000 విరాళాలను అందించారు. విఘ్నేశ్వర కూరగాయల వర్తక సంఘం ఎస్వీఆర్ సత్యబాబు 27వ తారీఖున భారీ అన్న సమారాధనకు కూరగాయలు, నిమ్మకాయల యూత్ కర్రీ సత్యనారాయణ అన్న సమారాధనకు సంబంధించి వాటర్ ప్యాకెట్లు అందజేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజి, నీలం సురేష్, దాట్ల జగన్నాథరాజు, చామన కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో పట్టణ ప్రముఖులు పురప్రజలు అందరి సహాయ సహకారాలతో జాతర మహోత్సవ కార్యక్రమానికి సంబంధించిన పాంప్లెట్ వోచర్స్ విడుదల చేయడం జరిగింది. మార్చి 12వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు జరిగే జాతర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా 12వ తారీఖున కార్యక్రమాలు మొదలవుతును. ప్రతిరోజు కూడా చండీ హోమాలు, చండీ పారాయణము కార్యక్రమాలు, సాయంత్రం పూట విశేషంగా ధూపసేవ, బలిహరణ కార్యక్రమాలతోటి అమ్మవారికి విశేష పూజలు జరిపించబడుతాయి. ముఖ్యంగా ఈ జాతర మహోత్సవ కార్యక్రమంలో అమ్మవారికి ప్రతిరోజు జరిగే సాయంత్రం ఈ బలిహరణ కార్యక్రమంతో అమ్మవారు మరింత విశేషంగా శక్తి పెంపొందించి ఈ తాడేపల్లిగూడెం పట్టణం ప్రజలు అందరూ కూడా వ్యాపారస్తులు అన్ని రంగాల్లో కూడా దినదమ చెందాలని అమ్మవారు ఈ తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరి మీద ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగజేసే విధంగా జరిపించి మహోత్సవ కార్యక్రమంలో భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ జాతర మహోత్సవ కార్యక్రమాలకి తమ వంతుగా సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుచుకుంటూ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలుగా 1200 కోట్లు విడుదల చేసినందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి కృతజ్ఞతలు తెలిపారు. తాడేపల్లిగూడెంలో నరసాపురం పార్లమెంట్ అధ్యక్షులు పసుమర్తి రామలక్ష్మణ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఏపీ విద్యార్థుల్లో మెరుగైన విద్యా ప్రమాణాలు నెలకొల్పేందుకు మంత్రి నారా లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు పసలకొండ, తెలుగు యువత తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షులు ఎరుబండి సతీష్, తెలుగు యువత తాడేపల్లిగూడెం గ్రామ మండల అధ్యక్షులు బోర్ల రాము, పరిమి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి బాణసంచా కాల్చి తమ ఆనందం వ్యక్తం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేసినందుకు విద్యార్థులు లోకేష్కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ తమ ఉజ్వల భవిష్యత్తుకు ఇది దోహదపడుతోందని తెలిపారు. విద్యా వ్యవస్థలో నాణ్యత, పారదర్శకత, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్ర విద్యారంగం మరింత పురోగమిస్తుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం విడుదల చేసిన 1200 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడం జరిగింది. ఈరోజు సందర్భంగా నారా లోకేష్ గారికి మరియు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు కాలేజ్ తరఫున చిన్న కార్యక్రమం పెడతాం జరిగింది. తెలుగు యువతన నిన్నటి రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసిన ఫీజు రియంబర్స్మెంట్ 2024-25 సంవత్సరానికి సంబంధించి కృతజ్ఞత తెలుపుతూ నర్సాపురం పార్లమెంట్ తెలుగు యువత తరఫున ఈరోజు తాడేపల్లిగూడెంలో ప్రగతి డిగ్రీ కాలేజ్ నందు బాణసంచా కాల్చి నారా లోకేష్ గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గం నరసాపురం పార్లమెంట్ మరియు ఇతర ప్రాంతాల్లో విద్యార్థులందరూ కూడా సంబరాల్లో చేసుకోవడం జరుగుతుంది. అది ఎందుకంటే గతంలాగా ఉంటుందేమో, ఫీజు రియంబర్స్మెంట్ అనేది ముందు విద్యార్థి తల్లిదండ్రులని ఒత్తిడి చేసి కట్టించుకున్న తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఎలా రికవరీ చేసుకుంటారు అనే పరిస్థితుల నుంచి అందరికీ ముందుగా ఫీజు రియంబర్స్మెంట్ అనేది 1200 కోట్లు రిలీజ్ చేసినందుకు లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, విద్యార్థులు కాకుండా విద్యార్థి తల్లిదండ్రులు, మరి కళాశాల యాజమాన్యాలు కూడా చాలా సంతోషంగా ఈరోజు సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మరి ఈ పార్లమెంట్, నరసాపురం పార్లమెంటు ఈ నియోజకవర్గంలో ఈ సంబరాల్లో విద్యార్థులు కూడా భారీ ఎత్తున పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఘంటసాల గారి స్వరం తెలుగు జాతికి వరం అని ఘంటసాల గానసభ అధ్యక్షులు కాసిం అన్నారు. పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు 49వ వర్ధంతి సందర్భంగా స్థానిక వీకర్స్ కాలనీలో ఘంటసాల విగ్రహం వద్ద ఘంటసాల గానసభ తాడేపల్లిగూడెం ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బుద్ధాల వెంకట రామారావు, అంతర్జాతీయ మహిళా శిల్పి దేవికారాణి ఒడియార్ మాట్లాడుతూ సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఘంటసాల స్వరం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఇండియన్ ఐడల్ విన్నర్ నజరుద్దీన్, గానసభ ఉపాధ్యక్షులు అల్లం శంకర్రావు, జాయింట్ సెక్రటరీ నాగూర్, కళాకారులు పిటి వెంకన్న, శోభనాద్రీశ్వరరావు, ఆలీ, బాజీ, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఘంటసాల గారు మరి 52 సంవత్సరాలు జీవించారు. ఆ 52 సంవత్సరాలుగా వర్ధంతి కార్యక్రమం, అలాగే డిసెంబర్ 4న జయంతి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా సంగీతాభిమానులు అందరూ దేశ విదేశాల్లో కూడా చేస్తున్నారు. అలాగే ఆయన మన అందరికీ ప్రసాదించినటువంటి తెలుగు భగవద్గీత తెలుగువారి ఇళ్లల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా అది చాలా ప్రసిద్ధి చెందింది. ఎంతమంది భగవద్గీత గానం చేసినా వారు చేసినటువంటి వ్యాఖ్యానం కానీ, వారు రూపకల్పన చేసినటువంటి మరి సంగీతం కానీ దానికి వరం.
అటువంటి గొప్ప గాయకులు ఆయన భగవద్గీత పాడాక మళ్ళీ నేను సినిమా పాటలు పాడకూడదని నిర్ణయించటం, అలాగే ఆయన భగవద్గీత తర్వాత మరి ఏ సినిమా పాట కూడా పాడటం జరగలేదు. ఆయన తెలుగు సంగీతంలో ఘంటసాల స్వరం తెలుగు భాషకి వరం. ఆయన చేసినటువంటి మరి సంగీతం సమకూర్చినటువంటి చిత్రాలు కానీ, అలాగే ఆయన పాడినటువంటి పాటలు కానీ నేటికి చాలామంది మరి మనశ్శాంతిని కలుగజేసే విధంగా ఆ పాటలు ఉంటాయి. ఆనాటి సాహిత్యం వల్ల ఇంకా కూడా తెలుగు సినిమా సంగీతం కానీ తెలుగు భాష కానీ సజీవంగా ఉందంటే అది ఘంటసాల గారు మనకు అందించినటువంటి గొప్ప సంగీతం. మరి తెలుగు సినీ సంగీతం, లలిత సంగీతం, మరి ఎన్నో సంగీతాలతో మరి ఘంటసాల వెంకటేశ్వర గారు తెలుగు భాషకి వరవడిదిద్దుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి. పంచభూతాల సాక్షిగా నేను ఒకటే చెప్తున్నాను, సూర్యచంద్రాదులు ఉన్నంతకాలం కూడా ఆయన గానం వైభవపేతంగా వెలుగుతుందనేది వినవించుకుంటున్నాను. అలాగే ఈ రోజున మరి ఎంతోమంది కళాకారులను ఘంటసాల గాన సభ సత్కరించడం అని అనేక మంది కళాకారులను ఉన్నతంగా తీర్చిదిద్ది ఇవాళ ఆయన 49 సంవత్సరాల అకుంఠ దీక్షతో చేస్తున్నటువంటి విషయం ఈ తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకే కాదు, జిల్లాలో అందరికీ కూడా తెలుసున్న విషయమే. అలాగే ఈ ఘంటసాల గారి ఆశీస్సులతో మరి కాసిం గారే కాకుండా మరి వారి మనవడు చక్కగా ఉన్నత స్థాయిలో ఎదుగుతున్నటువంటి విషయానికి నేను అభినందిస్తూ ఆ అబ్బాయికి మనస్ఫూర్తిగా ఆశీస్సులు అందజేస్తూ, అలాగే చిన్న మనవడికి కూడా ఆశీస్సులు అందజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తాను. గానగంధర్వుడు, ఆంధ్రుల అభిమాన గాయకుడు, సినీ సంగీతానికే ఇలా పాడుకోండి అని నిర్దేశించి ప్రాణప్రతిష్ఠ చేసి పద్యాన్ని పాడడం నేర్పిన మహానుభావుడు గానగంధర్వుడు ఘంటసాల మృదుమధుర గాయకుడు. ఆయన వర్ధంతి ఇవాళ. ఆయన 1974 సంవత్సరం ఫిబ్రవరి 11వ తారీఖుని మరి ఆ వెంకటేశ్వర స్వామిని ఆయనలో ఐక్యమైపోయాడు. ఆయనకి పరమ భక్తుడు. అలాగే ఆయన ఆస్థాన గాయకుడిగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి చేశారు. 52వ వర్ధంతి ఇది. మేము ప్రారంభించి 49ది నేను ప్రారంభించి, ఎందుకంటే 74 లూథరన్ చర్చికి వచ్చేటప్పుడు ఆయన చూడడం, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. 75 మొదటి వర్ధంతి, 76 రెండో వర్ధంతి, 77 మూడో వర్ధంతి అయింది. అప్పటికి నేను 78లో ప్రారంభించాను, అంటే 3 ఏళ్ళు లేటుగా. అప్పటి నుంచి ఇప్పటిదాకా 49 చేసాం. ఆయన జీవించింది 52 సంవత్సరాలే. ఇప్పుడు చేసేటువంటిది కూడా 52 వర్ధంతులు. ఇవాళ ప్రపంచం అంతా కూడా అన్ని చోట్ల ఎంతమంది ఉన్నా, ఎంతమందికి చేద్దాం అనుకున్నా ఘంటసాల గారిలాగా ప్రతి ఊళ్ళోని గుళ్ళు కట్టి విగ్రహాలు పెట్టి పూజలు అందుకున్నాడు ఏకైక గాయకుడు ఘంటసాలే. పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయం వద్ద సిఐటియు మండల బాధ్యుల సమావేశంలో సిఐటియు మండల కన్వీనర్ దూలం ప్రసాద్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చెర్ల పుల్లారెడ్డి మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఈ నెల 12న జరిపే సమ్మెలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, సామాన్య ప్రజానికం పాల్గొని జయప్రదం చేయాలన్నారు. తాడేపల్లిగూడెం టౌన్లో ఎన్కే గ్రౌండ్లో జరిగే బహిరంగ సభ, ర్యాలీ జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బంకురు నాగేశ్వరరావు, అల్లు సుబ్బారావు, పెనకంటి దుర్గా, కరగా వెంకట్రావు, దౌర్లు సీతయ్య, వెన్నెల శ్రీను, గంటా కోటి, చీర వెంకన్న, సలుమూరి సత్యనారాయణ, గోర్లు రమేష్, శరప్ గణేష్, శరప్ మహేష్, దత్తురాము, బర్ల బాలాజీ, తెల్లి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా చారిత్రక సమ్మె జరగబోతుంది. ఈ సమ్మెని జయప్రదం చేసే దాని గురించి వివిధ రంగాల కార్మికులు పెద్ద ఎత్తున రేపు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ సమ్మె యొక్క ప్రాధాన్యత చాలా కీలకమైనది. ప్రధానంగా కార్మికులకి 4 కోట్లు రద్దు చేయాలనేది నినాదం ఒకటి. రెండోది వ్యవసాయ కార్మికులకు సంబంధించి పని దినాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి వ్యవసాయ కార్మికులు ఈ రకమైన పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని పరిశీలించవలసిన పరిస్థితి ఉన్నది. గ్రామీణ ప్రాంతంలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయంటే దేని గురించి పెరుగుతున్నాయి, కానీ ఉపాధి కీలకం. ఉపాధి కీలకం అయితే ఉపాధిని కూడా ఈ రోజున దెబ్బతీసే పరిస్థితి కనబడుతుంది. అంచేత రేపు సమ్మెలో ఉదయం 9 గంటలకి ఎన్కే గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభకి, అలాగే తన అనంతరం ర్యాలీలో పాల్గొనేటట్టుగా కార్మికులందరూ కూడా యువెత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మె 11 జాతీయ కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఫెడరేషన్లు సమ్మెలో పాల్గొంటున్నాయి.
అయితే ఈ సమ్మె గత 22 సమ్మెలకి ఈ సమ్మెకి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ సమ్మెలో వ్యవసాయ కార్మికులు పాల్గొంటున్నారు, రైతులు పాల్గొంటున్నారు, కౌలుదారులు పాల్గొంటున్నారు, అయితే చేతుద్దారులు పాల్గొంటున్నారు. అన్ని రంగాలు కూడా సమ్మెలో పాల్గొంటున్నాయి. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు ఏ రకంగా అయితే అవలంబిస్తున్నాయో ఆ విధానాలకు అన్ని రంగాలు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానం ఏ రకంగా అవలంబిస్తున్నాయి, దాన్ని ఏ రకంగా మనం ఎదుర్కోవాలనే దాని మీద రేపు రాబో కాలంలో ఉద్యమాలు పోరాటాలు మరింత ఉద్యోగాలుగా సాగటానికి ఈ సమ్మె ఒక వేగు చుక్కలాగా మన ముందు ఉంది. ఇది ఒక ఆయుధంగా ఉపయోగించుకుని రేపు రాబో రోజుల్లో ప్రజా వ్యతిరేక విధానాలను అంతా కూడా తిప్పుకొట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. 12వ తారీఖు అనగా ఫిబ్రవరి రేపు జరగబో సార్వత్రిక సమ్మెను 4 కోళ్లను రద్దు చేయాలని, పాత కార్మిక చట్టాలను అమలు చేయాలని నినాదంతో అన్ని రంగాల కార్మికులు కూడా రేపు జరగబో 12వ తారీఖు సార్వత్రిక సమ్మెను పాల్గొనాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా రేపు పొద్దున తమ పనులను నిలిపివేసి రేపు వెనకే గ్రౌండ్ తాడేపల్లిగూడెం బహిరంగ సభ కాడకి అందరూ కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అపుస్మా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ ఈ నెల 19, 20, 21లో నిట్ ఏపీ క్యాంపస్లో నిర్వహిస్తున్నామని జోన్ అధ్యక్షులు శంకర శ్రీనివాస్ పేర్కొన్నారు. అపుస్మా తాడేపల్లిగూడెం జోన్ కార్యవర్గ సమావేశం స్థానిక శ్రీ లలిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ రామారావుపేటలో జరిగింది. ఈ సమావేశంలో అపుస్మా తాడేపల్లిగూడెం జోన్ అధ్యక్షులు శంకర శ్రీనివాస్, కార్యదర్శి పైల శ్రీనివాస్, కోశాధికారి సత్య శివకుమార్ రెడ్డి, స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ జంగా బాలాజీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు MLSN రెడ్డి మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ క్రీడా సంబరాలకు స్పోర్ట్స్ కన్వీనర్లుగా శంకర శ్రీనివాస్, పైల్ శ్రీనివాస్, సత్య శివకుమార్ రెడ్డి, ఎర్ర గోగుల దుర్గాప్రసాద్, కొడాలి రాకేష్ వ్యవహరిస్తారు. ఎవ్రీ అకాడమిక్ ఇయర్లో టీచర్స్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్, అదేవిధంగా అపుస్మా స్కూల్స్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ నిర్వహించడం అనేది మా యొక్క సాంప్రదాయం. అంటే అపుస్మా స్కూల్స్లో చక్కని క్రమశిక్షణ కూడిన విద్యను అందించడం పాటు క్రీడల్లో కూడా పిల్లలకి తగినటువంటి ఆ తోడ్పాటును అందించి వారికి అన్ని రకాలుగా కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేసే విధంగా అపుస్మా యొక్క ప్రణాళికలు ఉంటాయి. ఈ సందర్భంగా ఈ విద్యా సంవత్సరంలో ఫిబ్రవరి 19, 20, 21 తేదీలలో మన తాడేపల్లిగూడెం నీటి ప్రాంగణంలో పెద్ద ఎత్తున ఈ యొక్క క్రీడా సంబరాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇందులో ముఖ్యంగా బాయ్స్కి క్రికెట్, గర్ల్స్కి ఖోఖో, అదేవిధంగా జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో 100 మీటర్స్ రన్నింగ్, అలాగే రిలే 400 మీటర్స్ రిలే, అదేవిధంగా లాంగ్ జంప్, నెక్స్ట్ షార్ట్ పుట్, ఇటువంటి విభాగాల్లో బౌలర్కు, బాలికలకు, సీనియర్స్, జూనియర్స్కు ప్రత్యేకంగా నిర్వహిస్తూ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మెడల్, సర్టిఫికేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ సందర్భంగా పట్టణ ప్రజలందరికీ కూడా మా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. మీరు కూడా ఈ క్రీడా సంబరాలు చూడడానికి ఫిబ్రవరి 19, 20, 21 తేదీల్లో తప్పనిసరిగా నీటి ప్రాంగణం రావాల్సిందిగా కోరుతున్నాం. అపుస్మా తాడేపల్లిగూడెం జోన్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఇన్ అసోసియేషన్ విత్ NIT AP ఈ మీట్ని మేము 19, 20, 21 తారీఖుల్లో మన తాడేపల్లిగూడెం పట్టణంలో గల NIT AP ప్రాంగణం నందు, క్రీడా ప్రాంగణం నందు నిర్వహించి తలపెట్టాము. మరి ప్రతి పార్టిసిపెంట్కి కూడా మరి వారిని క్రీడల్లో ఉత్తేజపరిచే విధంగా మేము ఒక మెడలు, అలాగే సర్టిఫికేట్ కూడా వాళ్ళు ప్రతి పార్టిసిపెంట్కి కూడా ఉంటుంది. ఎన్ని విభాగాల్లో సరే పాల్గొన్నా సరే కూడా అన్ని సర్టిఫికేట్స్ మేము ఇస్తాం. ముఖ్యంగా మేము తల్లిదండ్రులు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ విద్యార్థులను కూడా ఈ క్రీడా పోటీలలో పాల్గొనే విధంగా మీరు ప్రోత్సహించి మరి ఈ అపుస్మా నిర్వహించే క్రీడా పోటీలను విజయవంతం చేస్తారని చెప్పి మరి ఈ సందర్భంగా మీకు మేము తెలియజేసుకుంటున్నాం. మరి దీన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుచున్నాం. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్రీయ కర్మయోగి లార్జ్ స్కేల్ జనసేవ కార్యక్రమంపై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్లో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులకు 2 రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం మంగళవారం ముగిసింది.
ఈ కార్యక్రమానికి ఏపీనెట్ డిఎన్ అకాడమిక్ ఆచార్యులు డాక్టర్ ఎన్ జయరాం, ఐఐటి హైదరాబాద్ సీనియర్ జాయింట్ రిజిస్టర్ ఎం బద్రీనాథ్, నిట్ వరంగల్ డిప్యూటీ రిజిస్టర్ మణికాంత్, తిరుపతి ఐఐటి సీనియర్ అసిస్టెంట్ రిజిస్టర్ అరుణ్ కళ్యాణ్, విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ ఇన్ఛార్జ్ రిజిస్టర్ శ్యామ్ కుమార్ మాస్టర్ ట్రైనర్లుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో రిజిస్టర్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి, అసిస్టెంట్ రిజిస్టర్ బికే రవికాంత్, డిఎన్లు డాక్టర్ జి రవికిరణ్ శాస్త్రి, డాక్టర్ వి సందీప్, డాక్టర్ కార్తీక్ శేషాద్రి, డాక్టర్ జిబి వీరేష్ కుమార్, డాక్టర్ హిమబిందు, అసోసియేట్ డిఎన్లు విభాగాధిపతులు, ఆచార్యులు, నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు. Can in fact make the to go for Make in India, right? So it is the opportunity for him to allow that the Make in India clause is made mandatory, and I encourage them so that with the Make in India vendors or agencies, I could make the India to become a Make in India so themselves. So in that way, you think you take one role in your batch. In that role, what is your responsibilities? So in that responsibilities, what goals the institute will satisfy, and accordingly what the Ministry or Government of India satisfies. And every role or the final goal which you are discussing should match with your willingness. That what you are talking about, skill development, good governance, women empowerment, law of national justice, pollution, clean energy for Make in India, health, infrastructure, road connectivity and medical. These are the few and many more. So that's the work. ఈ నెల 12న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే సార్వత్రిక సమ్మెను కార్మిక కర్షక రైతు ఉద్యోగ సంఘాలు జయప్రదం చేయాలని తాడేపల్లిగూడెం ఏఐటీయూసీ ఏరియా అధ్యక్షులు ఓవి రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ కె లక్ష్మణరావు, రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కోశాధికారి తాడికొండ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం మినీ ట్రక్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం సత్తిశెట్టి అప్పలరాజు అధ్యక్షతన జరిగింది. 12న జరిగే సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో కర్రి సత్యనారాయణ, సారిపల్లి అప్పన్న, బొంగ రామ్మోహన్ రావు, ఎన్ నాగేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా సమర్పణ దివస్ను వేమడోలు బీజేపీ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వడ్లపట్ల గ్రామంలో పేద కుటుంబానికి నగదు, నిత్యావసర సరుకులను పార్టీ ధార్మిక సెల్ జిల్లా కన్వీనర్ వర్ధినేడి కపిరాజు అందజేశారు. మండల అధ్యక్షులు మూర్తి మాట్లాడుతూ ఆయన ఆశయాల సాధనకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రవీణ్ పటేల్, బాదర్వాడ అనిల్ రాజు, అడపా శోభారాణి, మిద్దె రామలక్ష్మి, శ్రీనివాస శాస్త్రి, చీమల చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. దీన్ దయాల్జీ ఆయన పార్టీ ఫౌండర్ ఆయన చనిపోయిన రోజుని మనం సమర్పణ అంటే దేశం కోసం ఆయన ప్రాణాలను అర్పించారు కాబట్టి ఈ రోజుని సమర్పణ దివాస్ గా మనం దేశం అంతా జరుపుకుంటున్నాం. దాంట్లో భాగంగానే మనం ఈ రోజు ఇక్కడ జరుపుకున్నాం. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరూ కూడా ఒక సైనికుడిలా ఉండాలనే ఉద్దేశంతో ఈ సమర్పణ దివాస్ ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగానే మన జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు మన ఎంతో విలువైన సమయాన్ని భారతీయ జనతా పార్టీకి సమర్పించాలని ఆయన కోరడం జరిగింది. భారతీయ జనతా పార్టీలోని ప్రతి వ్యక్తి కూడా దేశం కోసం, ధర్మం కోసం, అలాగే పార్టీ కోసం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ దీన్ దయాల్జీ పుణ్యతిథి జరుపుకుంటాం. ఇది సమర్పణ దివస్ అంటారు. ఇవాళ దేశవ్యాప్తంగా మొత్తం మన దీన్ దయాల్జీ పుణ్యతిథి చేసుకుంటున్నారు. పార్టీ కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అందరూ ఎలాగైనా కోరుకొని ఎలాగైనా చేసుకొని వెళ్ళాలి పార్టీ నాయకులు, కార్యకర్తలు కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ సిద్ధాంత రూపకర్త అయినటువంటి దీన్ దయాళ్ జీ గారిది వారు ఏకాత్మక మానవతావాదం అంటే వ్యక్తి యొక్క శీలత ముఖ్యం, అలాగే వ్యక్తిశీలత కంటే కూడా సమాజశీలత చాలా ముఖ్యం అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ప్రతిపాదించడమే కాదు, వీరు ఆ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం అనేకమైన కార్యక్రమాలు చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో పరిపాలిస్తుంది. వీరి యొక్క సిద్ధాంతాలు కానీ వీటిని పట్టకం ప్రజలు ఆకర్షిస్తున్న తీరుని వాళ్ళు సహించలేక, అలాగే ముస్లిం యొక్క అక్కడ ఆనాటి ఉన్నటువంటి మైనారిటీ అంటే ముస్లిం సంతృష్టీకరణ పాలిటిక్స్ కానీ, అలాగే హిందూ వ్యతిరేక విధానాలు కానీ ఈయన బాగా ఎండకట్టడం జరిగేది. అది అప్పుడు ఉన్నటువంటి నెహ్రూ గారి ప్రభుత్వానికి చాలా కంటగింపుగా ఉండేది. ఇలాంటి కార్యక్రమాలు ఈయన ముందుకెళ్తాం ఓరలేక ఈ విధంగా ఆయన్ని అలా మొఘల్ సరాయ్ స్టేషన్ లో అంతమందించడం జరిగింది. ఈ రోజు వారి సమర్పణ దివస్ ఎందుకు జరుపుతున్నాం. సమర్పణ దివస్ అంటే ఎలాగైతే వారు దేశం కోసం వారి యొక్క సమయాన్ని, విద్యని అంతటి సమర్పించుకున్నారో మనం కూడా దేశం కోసం ఎంతో కొంత మన సమయాన్ని, వాటిని
కేటాయించి ఈ సమాజం కోసం పాటుపడాలనేటువంటి సిద్ధంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు చేపట్టిన ఒకరోజు సమ్మె సన్నాహక కార్యక్రమంలో భాగంగా స్థానిక జీవిత బీమా సంస్థ ఉద్యోగులు ఈ రోజు లంచ్ అవర్లో నిరసన తెలియజేసి నినాదాలు చేశారు. ఉద్యోగుల సంఘం కార్యదర్శి సొలస సత్యనారాయణ మాట్లాడుతూ లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ సంస్థలో ఉద్యోగుల నియామకాన్ని వెంటనే చేపట్టాలని, యూనియన్కు గుర్తింపు ఇవ్వాలని, సంస్థలో వాటాల అమ్మకాన్ని నిలిపివేయాలని కోరారు. ఈ సమావేశంలో అధ్యక్షులు తోట పద్మారావు, కిషోర్ రమేష్, మహంకాళి, ధనరాజు, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల పిల్లలను వారి తల్లిదండ్రులు ప్రోత్సహించవలసిన ఆవశ్యకత ఉందని మండలి విద్యాశాఖ అధికారి పీఎంకే జ్యోతి అన్నారు. భవిత దివ్యాంగుల శిక్షణా కేంద్రంలో బుధవారం జిల్లా స్థాయిలో ఆర్ట్ అండ్ కల్చర్ కార్యక్రమంలో ప్రతిభ కన దివ్యాంగుల విద్యార్థుల తల్లిదండ్రులను సాలువాలతో సన్మానించి బహుమతులు అందజేశారు. జిల్లా స్థాయిలో వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన దివ్యాంగుల విద్యార్థులను పశ్చిమ గోదావరి జిల్లా సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ పి శ్యామ్ సుందర్, జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ, సహిత విద్యా సమన్వయకర్త పి శ్రీనివాసరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపీ డాక్టర్ అల్లు శ్రీకృష్ణ మహేష్, బి కోటయ్య, రాంబాబు, ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాలఈశ్వరయ్య, ఎం చంద్రకుమారి, ఉషా, అనంతలక్ష్మి, వెంకటలక్ష్మి, దివ్యాంగుల పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. బుధవారం సందర్భంగా స్థానిక ఏలూరు రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు, పాలాభిషేకం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఈలినాని ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు రామకృష్ణ శర్మ బ్రహ్మత్వంలో పూజలు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బుధవారం పురస్కరించుకుని చాలా వైభవంగా ఉదయం నుంచి కూడా భక్తులందరి గోత్రనామములతోటి శ్రీ సిద్ధి బుద్ధి సైజ విఘ్నేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకములు, అలాగే సహస్రనామాలతోటి స్వామివారికి గడికి పూజా కార్యక్రమాలు కూడా చాలా వైభవంగా జరిగాయి. ఎంతోమంది భక్తులు ఎక్కడెక్కడి నుంచి వచ్చి మా స్వామివారిని దర్శనం చేసుకుని కోరిన కోరికలు నెరవేరాయని మరలా మొక్కులు కూడా తీర్చుకోవడం జరుగుతోంది. స్థానిక ఏలూరు రోడ్లో పెద్ద సాయిబాబా గుడి ఎదురుగా ఉన్నటువంటి ఈలి నాని గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారి గుడి ఉంది. మహంకాళం గుడి వెనక్కి వస్తుంది. కావున ప్రతి భక్తులు వచ్చి స్వామిని దర్శనం చేసుకుని స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుకుంటూ గణపవరం మండలం పిప్పర పీహెచ్సిలో మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మానసిక ఒత్తిడికి గురి కాకుండా దురలవాట్లకు దూరంగా ఉండేందుకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మానసిక ఆరోగ్య నిపుణులు క్లినికల్ సైకాలజిస్ట్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. మానసిక ఆరోగ్యంపై ఆసుపత్రికి వచ్చిన వారికి అవగాహన కల్పించారు. సైక్రియాట్రిక్ సోషల్ వర్కర్ సుమన్ బాబు మాట్లాడుతూ మనసుకు వైద్యం కోసం దూర ప్రాంతాల వారు 11416 అనే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ ఐ శ్రీదివ్య, పిహెచ్ఎన్వి అన్నాకుమారి, ఆరోగ్య సహాయకులు నామాల రాజు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ఆసుపత్రి సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.